చూస్తూనే ఉన్నాం మునుగోడు బై ఎలక్షన్స్ మరికొద్ది రోజులలో పోల్స్ ఉన్నాయి, తర్వాత రిజల్ట్ కూడా ఉంది. ఈ రిజల్ట్ అనేది మరి చావారేవా చాలా పార్టీలకు కూడా ఓటు బ్యాంకు మా వైపు ఉందా, మారిందా, ట్రాన్స్ఫర్ అయిందా, లేదా ఒక పార్టీ గెలిస్తే బలంగా మేము ఉన్నామని చెప్పుకోవటం, ఇంకో పార్టీ గెలిస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఫైనల్స్ చూసుకుంటే రాబోయే జనరల్ ఎలక్షన్లకు వాళ్ళ బలాబలాలు తెలుసుకునే విషయం. ప్రస్తుతం మనము మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్లి మున్సిపాలిటీలో 11వ వార్డులో 13వ వార్డులో ప్రచారం చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వినాయక నగర్ మల్కజ్గిరి వినాయక నగర్ డివిజన్ కార్పొరేటర్ మరి రాజలక్ష్మి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే మన లోకల్గా వెంకటేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, వాళ్ళందరూ కార్యకర్తలతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో వారిని అడిగి ప్రజలు వారి దృష్టికి ఎలాంటి విషయాలు తెలియజేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో హైదరాబాద్ నుంచి వచ్చి ప్రచారం చేస్తారు భారతీయ జనతా పార్టీకి ఓటేయమని, ఏమంటారు ప్రజలైతే రాజగోపాల్ రెడ్డి గారికి చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఆయన ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు కూడా చేశారు కాబట్టి ఆయన చాలా మంచి పనులు చేశారు. ఆయన అందరూ గుర్తుపడతారు, ఆయన అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. అంటే ఇండివిజువల్గా ఆయన సొంతంగా కూడా హెల్ప్ చేసిన ఉన్నాయి. అదే కాకుండా ఆయన సొంత పైసలతోటి రోడ్లు కూడా వేయించారు, ఇల్లు కట్టిపించారు. ఎవరికన్నా ఒంట్లో బాగాలేదంటే వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. అండ్ అది కాకుండా ఈ మధ్య ఒక సూసైడ్ చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ చిన్న పాప ఉంటే వచ్చి ఒక 2 లక్షలు చెక్ ఇచ్చారు. ఎలక్షన్స్ అప్పుడు కాదు, అంతకుముందే. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత మంచి మనిషో, ఎంత హెల్పింగ్ నేచరో తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా చాలా పాజిటివ్గా రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేస్తాము అండ్ పువ్వు గుర్తుకు వేస్తామని మట్టికి అందరు అంటున్నారు. పువ్వు గుర్తు అందరి మనసుల్లోకి వెళ్ళిపోయింది. సాధారణంగా ఒక ఎలక్షన్స్ రాజీనామా చేయడం అంటే ఏదో సెంటిమెంట్ కోసం మనం పోయినసారి చూసాం 2009, 2010లో తెలంగాణ ఉద్యమం కోసం. కానీ ఇక్కడ పార్టీ మారటం అంటే ఇప్పటిదాకా కూడా చాలామంది మారారు, పార్టీ మారినా కూడా రిజైన్ చేయలేదు. ఇక్కడ అమ్ముడుపోయారు అన్నట్టుగా ఒక టాక్ కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి చెప్తారా? అది చాలా తప్పండి. అమ్ముడు పోయారు అనడం అయితే, ఆయన అమ్ముడు పోవాలనుకుంటే టీఆర్ఎస్లోకి వెళ్ళాలి. టీఆర్ఎస్లోకి వెళ్తే ఆయనకు ఒక మినిస్టర్ పదవి కూడా వచ్చి ఉండేది. ఎట్ ద సేమ్ టైం కావాలంటే బోలెడ్ కాంట్రాక్ట్స్ తెలంగాణలోనే చేసుకుని ఉంటారు కదా. ఆయనకు డబ్బు కావాలి అనుకుంటే ఆయన ఇంత కష్టపడి బీజేపీలోకి జాయిన్ అవ్వరు. బీజేపీలోకి ఆయన వచ్చారంటే ఎంత ఆలోచించి బీజేపీ పార్టీలోకి వచ్చారు. బీజేపీ వల్లనే దేశానికి ప్రయోజనము, అలాగే మన కేసీఆర్ గవర్నమెంట్ కూడా దిగిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని చెప్పి ఆయన బీజేపీలోకి రావడం జరిగింది. అంటే వాళ్ళు చేశారు. అంటే ఆయన డబ్బు గురించి అనుకుంటే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు ఇక్కడ రోడ్లు చూడండి, ఇక్కడ డ్రైనేజీలు చూడండి, ఇవన్నీ దాటుకుంటూనే మీరు వచ్చారు. అంటే ఇన్ని రోజుల్లో 8-9 సంవత్సరాలు బంగారు తెలంగాణ అనిన తర్వాత అసలు ఇదా పరిస్థితి. ఇవన్నీ మనం కొత్త కాలనీ అనుకుంటాం, కాదు. వీళ్ళందరూ 20-30 ఏళ్ల నుంచి ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు. సో ఆయన తీసుకున్న డెసిషన్ చాలా కరెక్ట్. అండ్ 18,000 కోట్లు అంటున్నారు. అది దేనికి? దట్ ఈస్ అ గ్లోబల్ టెండర్. ఆయన ఎప్పటి నుంచో బిజినెస్ మ్యాన్, ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎప్పటి నుంచో వాళ్ళు బిజినెస్ చేస్తున్న దాంట్లో ఇప్పుడు గ్లోబల్ టెండర్ వచ్చి ఆయన అక్కడ బార్డర్ దగ్గర రోడ్లు వేయాలి అంటే అది 20 years ఏదో కాంట్రాక్ట్, లాంగ్ కాంట్రాక్ట్. దానికి అమ్ముడు పోయారు అనడంలో అసలు అర్థం లేదు. ఆయన అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకంటే కూడా కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారు ఈ మాటలో. కాంట్రాక్టుల కోసమే మారిండు ఆయన, కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం తీసుకొస్తే పార్టీని ముంచాడు నట్టేట్లా అని అంటారు. దీన్ని ఏం చెప్పు? అసలు కాంగ్రెస్ ఎక్కడుంది చెప్పండి? ఢిల్లీలో లేదు, గల్లీలో కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఏమి పాసిబిలిటీస్ లేవు. అది కూడా చూడాలి కదా. మనకి ఇక్కడ ప్రజలకి సాయం చేయాలి అంటే కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? ఏమైనా చేసే పరిస్థితి ఉంటే ఇంతకుముందే డెవలప్ అయ్యి ఉండేది కదా. సో అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఇంకేం ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా, ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారని చెప్పి. సో అందుకని అంటున్నారేమో తప్ప లైక్ వాళ్ళు అసలు ఇంకా కాంగ్రెస్కి ఉనికే లేదండి. ప్రజలలో టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత అనిపిస్తుందా మీకు? ఉంది, వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళకి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ రాలేదు, ఏమీ రాలేదు. అంటే పెన్షన్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి కొత్త పెన్షన్లు వచ్చినాయి, కొత్త డబుల్ రోడ్ వచ్చింది, కొత్త మండలం వచ్చింది. సో వాళ్ళకి తెలుసు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదండి. చౌటుప్పల్ ఇంత పెద్ద ఊరు కదా, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనిన తర్వాత ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేకపోతే వీళ్ళకి అన్నీ తెలుసు. లైక్ ఇక్కడ వీళ్ళందరూ వెరీ కాన్షియస్ పీపుల్. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకత అయితే 100% ఉంది. ఎమ్మెల్యేలను చూడాలంటే దాదాపుగా కూడా కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక చోట చూడాలి. సో హైదరాబాద్లో చూడాలి. కానీ అందరు ఎమ్మెల్యేలు, తెలంగాణకు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు వచ్చారు. అసలు ప్రజలు ఏమంటారు? మినిస్టర్స్ కూడా వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు, అందరూ కూడా కంటి ముందర కానొస్తారు. ఏమంటారు మునుగోడు ప్రజలు? అసలు వాళ్ళకే అర్థం కావడం లేదు. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్ వదిలిపెట్టుకొని అక్కడ కూడా డెవలప్మెంట్ ఏం లేదు. చాలా చోట్ల నుంచి నాకు కూడా తెలుసు కదా, నేను కూడా ఒక జిహెచ్ఎంసీ కార్పొరేటర్ని. బోలెడన్ని డెవలప్మెంట్ పనులు అలాగే ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడ మునుగోడులో ఉండడము. అండ్ అది ఒక విధంగా రాజగోపాల్ రెడ్డి గారి గొప్పతనమే అని చెప్పాలి.
ఆయన రిజైన్ చేసి ఆయన ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు కదా మునుగోడు ఎట్లా ఉంది, చౌటుప్పల్ ఎట్లా ఉంది, ఏ పరిస్థితిలో ఉన్నదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఆ ఎమ్మెల్యేస్ కూడా. వార్డు 13వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మా టీవీ తరపున? 13వ వార్డులో అది కూడా నేను చూస్తున్నది 38వ బూత్. ఇక్కడైతే మెజారిటీ 100% ఆయన గెలుస్తున్నారు. అండ్ అత్యధిక మెజారిటీ కూడా ఈ బూతుల్లోంచి వస్తుందని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. వెంకట్ కుమార్ గౌడ్ గారు, ఎలా ఉంది ప్రచారం? మేడంతో కలిసి తిరుగుతున్నారు, ఏమంటారు ఓటర్లు? అసలు ఎప్పటి నుంచో మీరు ఇక్కడ ఉన్నారు కనుక రియాలిటీ చెప్పండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ ఎలక్షన్ బంగారు తెలంగాణ తెస్తాన్న తర్వాత బంగారు తెలంగాణ ఏం తెచ్చినో తెలియదు అని అలా కుటుంబ పాలన అయితే తీసుకొచ్చాడు. కేసీఆర్ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత కొన్ని జిల్లాలకే పరిమితం అయిపోయింది ఆయన. ఏంటంటే అక్కడ సిద్దిపేట, సిరిసిల్ల ఆ ఏరియాలో తప్పిస్తే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి తను చేయలేదు. మాకు పూసుకున్న ప్రభాకర్ రెడ్డిని బరిలో పెట్టినప్పుడు తన ఎన్నికల ప్రచారంలో డిగ్రీ కాలేజ్ మాకు హామీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఆ డిగ్రీ కాలేజ్ లేదు. ఒక 1 మంత్లోనే డిగ్రీ కాలేజ్ నేను చేపిస్తానన్నాడు, అది ఇప్పటివరకు లేదు. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్ సమస్యలు ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి స్ట్రీట్ లైట్ సమస్య, చిన్న సమస్యలు చాలా ఉన్నాయి చెప్పుకోదగ్గని. ఇప్పటివరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. చాలామందికి పెన్షన్లు కట్ చేస్తున్నారు, చాలామందికి కూడా వితంతు పింఛన్లు తీసేస్తున్నారు, వికలాంగుల పింఛన్లు తీసేస్తున్నారు. వాళ్ళకి పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రజల పాలన, ప్రజల నుంచి వచ్చే పన్నులు తీసుకొని అందరికి సమానంగా పంచవలసిన కేసీఆర్ ఒక కొన్ని ఏరియాలకు పరిమితమై వాళ్ళకి మాత్రమే నిధులు పెడుతున్నారు కనుక ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఈ ధోరణి మారాలి అంటే రాజగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా అధిక మెజారిటీతో గెలిపించాలా. గెలిపించడం వల్ల ఏంటంటే ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీకి చాలా ఉపయోగకరమైన పనులు, చాలా పనులు కూడా అవుతాయి. ఇంకా అభివృద్ధి ముందే ఉంది. మాకు చేయవలసింది ఏం చేయాలి, ఇప్పటివరకు కూడా 1% కూడా కాలేదు. రేపు సార్ గెలిచిన తర్వాత 100% ఖచ్చితంగా ఇవి అవుతాయని మా ఉద్దేశం. కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తానని చెప్పారు మన మేనిఫెస్టోలో. ప్రజల్లో ఎలా తీసుకెళ్తారు, ఏమంటారు ప్రజలు? ఖచ్చితంగా కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఇవి చాలామంది విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కేంద్రంకి వెళ్ళి వాళ్ళు నిధులు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే మన రాష్ట్రానికి వచ్చేవి కూడా కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తున్నాయి. వాళ్ళు ఇక కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులను కూడా వాళ్ళ పేరు పెట్టుకొని ఇక్కడ పంచుతున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. తప్పిస్తే కేంద్రం ఇవ్వట్లేదు అనేది అంత దుష్ప్రచారం. అది కేంద్రంకి వెళ్ళి రేపు నిధులు ఖచ్చితంగా వస్తాయి. అది రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వరకు ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది, మేము గంటాపదంగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.